మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఒకప్పుడు టీడీపీలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితులుగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిందట. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధ రాఘవరావు రాజకీయ జీవితం డైలమాలో పడటానికి స్వయంకృత అపరాధమే అంటున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధ రాఘవరావు 1999లో టీడీపీలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో ఓడిన రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించి చంద్రబాబు సముచిత గౌరవమిచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశమిచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సిద్ధ రాఘవరావు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరాడు. వైసీపీలో చేరిన సిద్ధకు 5 ఏళ్ల కాలంలో కనీస ప్రాధాన్యత లభించటం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా 2024 ఎన్నికల్లో ఎక్కడ సీట్ కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధ రాఘవరావు గడిచిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. అయితే అతని అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం మాత్రం చేసుకుంటున్నారట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడిపోయిన వారెవ్వరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని, రాఘవరావును టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారట. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సిద్ధ వైసీపీకి వెళ్లి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమైందట. సిద్ధ రాఘవరావు తన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారట. టీడీపీలో మంత్రిగా సిద్ధ కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీ చేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధ సుధీర్ పెత్తనమే కొనసాగిందట. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ తన కుమారుడిని దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తరువాత వ్యాపార వ్యవహారాల్లో వచ్చిన చిక్కుల నుండి బయటపడేందుకు సిద్ధ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారట. దీంతో ఆయనతో పాటు సిద్ధ సుధీర్ రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడింది. 2014 నుంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న సిద్ధ కుటుంబం ఇంటికి పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా రాఘవరావుకు టీడీపీలో చేరే అవకాశం వచ్చిందట. అయితే దాన్ని అప్పట్లో సస్సేమిరా అన్నారట. చేజేతులా తీసుకున్న దానికి ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నారిప్పుడు.